డాక్టర్ గారు, సాధారణంగా ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్యలు వస్తాయి, అందులో ఏది ప్రమాదకరమో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ నళిని గారు సమాధానం అందిస్తారు. ఈ ఊపిరితిత్తుల జబ్బులు అనేది అంటే మనకి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఇండియాలో అంతా కూడా ఇన్ఫెక్షన్స్ గురించి ఎక్కువ మనం వరీ అయ్యేవాళ్ళము. మలేరియా, డెంగ్యూ ఇప్పటికీ ఉన్నాయి, అవన్నీ గ్యాస్ట్రోఎంటరైటిస్, రకరకాల జబ్బులు. అయితే మనకి డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మనం ఈ ఇన్ఫెక్షన్స్తో పాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ని కూడా కొని తెచ్చుకుంటున్నాము. ఈ గ్లోబల్ డిసీజ్ బర్డెన్స్ సర్వే అని ఒక 2013లో చేశారు. దీని ప్రకారం తెలిసింది ఏంటంటే మనకి ఇండియాలో ఇప్పుడు హార్ట్ డిసీజెస్ అంటే గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఈ రెండు కూడా బిగ్గెస్ట్ కిల్లర్స్ అవబోతున్నాయి అనమాట ముందు. అంటే ఇన్ఫెక్షన్స్తో పాటుగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా మనకి ఇండియాలో ఇప్పుడు బాగా ప్రివలెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతకుముందు ఆస్తమా ఉంటేనే మనకి ఆయాసం రావడం, పిల్లి కుత్తలు రావడం అట్లా ఉండేది. ఇప్పుడు ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రతి ఒక్కరు లైఫ్లో ఎప్పుడప్పుడు ఒకసారి వీజింగ్ అనేది వచ్చి డాక్టర్ని సంప్రదిస్తున్నారు అనమాట. దీన్ని బట్టి మనకు అసలు ఊపిరితిత్తుల జబ్బులు ఇప్పుడు ఎంత కామన్గా వస్తున్నాయి అని తెలుస్తుంది. అయితే దీన్ని బట్టే మనకి ఇప్పుడు ఈ కాలంలో కొత్తగా లంగ్ హెల్త్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. హార్ట్ గురించి అందరికీ అవేర్నెస్ ఉంటుంది, కానీ లంగ్ గురించి అంత అవేర్నెస్ ఉండదు. ఎందుకు అంటే ఇది సడన్గా రాదు, మెల్లగా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి, అక్యూట్ ఎమర్జెన్సీస్ కొన్ని జబ్బుల్లో వస్తాయి. సో ఇట్ ఇస్ మోర్ లైక్ ఏ సైలెంట్ అండ్ స్లో కిల్లర్ అనమాట ఈ లంగ్ డిసీజెస్. సో ఈ లంగ్ హెల్త్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మనం వీలైనంత వరకు ప్రివెంటివ్ మెజర్స్ ద్వారా కొన్ని డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని డిసీజెస్కి టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే రకరకాల లంగ్ డిసీజెస్ని కంట్రోల్లో పెట్టచ్చు. సో ఈ లంగ్ డిసీజెస్ అనేవి ఏవి అంటే పర్టికులర్లీ ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. మన లంగ్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అనమాట. అలాగే ఆస్తమా అనేది మనందరం కామన్గా వినే టర్మే. అయితే ఆస్తమా అనేది ఇట్ ఇస్ ఎ జెనెటిక్ డిసీజ్. ఇది రకరకాల అలర్జెన్స్ వల్ల మన జెనెటిక్ ససెప్టబిలిటీ అంటే ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. మన బ్రీదింగ్ ట్యూబ్స్ కొంచెం డ్యామేజ్ అయ్యి, ముడుచుకుపోయి, కండరాలు బిగుతుగా అయ్యి, ఫ్లమ్ ప్రొడ్యూస్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్మోక్ వల్ల వచ్చే డిసీజ్ వచ్చేసి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ బ్రాంకైటిస్ ఉంటాము. ఇది మనం స్మోకింగ్ చేయకపోయినా కూడా పక్కన ఇంట్లో ఎవరన్నా స్మోకింగ్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి కూడా ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆస్తమా అండ్ సిఓపిడి అనేవి చాలా ఇంపార్టెంట్ ఎయిర్వే డిసీజెస్ అనమాట మనకి లంగ్స్కి సంబంధించి. లంగ్ ఇన్ఫెక్షన్స్లో మళ్ళీ మనకి ఇండియాలో కామన్గా చూసేది ట్యూబర్క్లోసిస్, క్షయవ్యాధి. సో రకరకాల ప్రెజెంటేషన్స్ చూస్తుంటాం మనం క్షయవ్యాధి వల్ల. ఊపిరితిత్తుల్లో రావచ్చు, బ్రీదింగ్ ట్యూబ్స్లో రావచ్చు, సడన్గా రక్తం కక్కుకొని చనిపోవచ్చు మనిషి. ఇట్లా రకరకాల ప్రెజెంటేషన్స్ ఉంటాయి. అలాగే ఊపిరితిత్తు చుట్టూ వచ్చే పొరలో నీరు రావచ్చు, ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాం. సో టీబీ అనేది మనకి ఊపిరితిత్తుల్లోనే కాకుండా బాడీలో కూడా రకరకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే జబ్బులు. దీనిలో మళ్ళీ ఆస్తమా అగ్రవేట్ అవ్వచ్చు, సిఓపిడి రావచ్చు, లంగ్ క్యాన్సర్స్ రావచ్చు, లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోవచ్చు. సో ఇవి కామన్గా వచ్చేవి. ఇంకా కొంచెం అన్కామన్ డిసీజెస్ అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం, అంటే లంగ్ ఫైబ్రోసిస్. ఇది కూడా ఎన్వైరన్మెంట్లో ఉన్న కొన్ని రకాల అలర్జెన్స్ వల్ల. దీనికి కారణం ఏంటి అనేది మనం ఇంకా కనుక్కోలేదు. ఈ పర్టికులర్లీ ఇడియోపాథిక్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్కి స్లోగా ఊపిరితిత్తులు కొంచెంగా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఇప్పటి వరకు మనకి ఒకటైతే రకరకాల లంగ్ డిసీజెస్ ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అంటాం. అంటే చివరి దశకు వచ్చేటప్పటికి మనం ఇంకేం చేయలేం, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. సో అందుకని ఆ స్టేజ్ వరకు పోకుండానే ముందే మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. సో ఈ లంగ్ హెల్త్ అనేది మంచిగా ఉండాలంటే ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి? ఒకటి, వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈవెన్ ఫ్లూ సీజన్లో కూడా అదే చెప్తారనమాట. ఇనఫ్ స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ గుడ్ డైట్, వైటమిన్ సి డైట్ అనేసి. సో అది తీసుకుంటూ ఉండాలి. అలాగే సిగరెట్ స్మోక్ కానీ, బీడీ స్మోక్ కానీ, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్కి కానీ దూరంగా ఉండాలి. పక్కన ఎవరన్నా స్మోక్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా మనం దానికి దూరంగా ఉండాలి. సో స్మోక్కి, పొల్యూషన్కి వీలైనంత వరకు థిక్లీ పొల్యూటెడ్ ఏరియాస్లోకి వెళ్లకుండా వెళ్ళినా కూడా ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి. ఇంకొకటి, కొన్ని హై రిస్క్ గ్రూప్స్ అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో, లేదా 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, 65 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి న్యూమోనియాస్ రాకుండా. ఫ్లూ వ్యాక్సిన్ అని, ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి ప్రతి సంవత్సరం. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఈ హై రిస్క్ పాపులేషన్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అలాగే 65 years దాటిన వాళ్ళు కూడా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఒకసారైనా తీసుకోవాలన్నమాట. ఇలా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మనం మన లంగ్ హెల్త్ని కాపాడుకుంటే అది మన ఇండివిజువల్గా హెల్త్ బాగుండమే కాకుండా సొసైటీ మీద కూడా మనం బర్డెన్ పడకుండా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోగలుగుతారు, పెద్దవాళ్ళు ఉద్యోగం చేసుకోగలుగుతారు, హెల్దీ ఫ్యామిలీస్ ఉంటాయి, హెల్దీ లంగ్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యామిలీస్ ఉంటాయి.